పని బ్రోకర్ అంటావా బ్రహ్మనాయుడు? మార్చి 2వ తారీఖు గురజాల్లో జరిగినటువంటి రా కదలరా సభ సక్సెస్ చూసి ఒక బ్రోకర్ నా కొడుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి అతను మాట్లాడిన మాటలు మీరు చూడండి. అందుకే చెప్పుతో కొడతానని అన్నాను. అనలేదని నేను అనలేదు. వాడు రైతు కాదు, వాడు బ్రోకర్ అని నేను ఇప్పుడు చెప్తాను, రేపు చెప్తాను. వీడి కింద బతికే బ్రోకరు. ఇది తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. మీరు తెలుసుకోకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో వినుకొండ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగింది. బ్రోకర్ అని ఎవరినంటారు? రైతుల దగ్గర 3 లక్షలకు పొలం కొని 18 లక్షలకు గవర్నమెంట్కి ఇచ్చావు నువ్వు. నీకు ఎకరానికి 15 లక్షలు మిగిలినాయి. 22,50,00,000 రూపాయలు నీకు మిగిలినాయి. నువ్వు బ్రోకర్వి. రైతుల దగ్గర 3 లక్షలు కొని 18 లక్షలకు అమ్మావుగా. బ్రోకర్ అని నిన్నంటారు. రైతులను కాదు బ్రోకర్ అనేది, నిన్నంటారు బ్రోకరు. నువ్వు వినుకొండలో చేసినటువంటి రియల్ ఎస్టేట్ దందాలు, తెనాలోల పొలం 20 లక్షలకి కొని 2.5 కోట్లకు నువ్వు అమ్మావు. డాలర్ సిటీ 3 నెలల క్రితం వెళ్ళి నువ్వు ఇదే పొలం, ఇది గవర్నమెంట్కి చెందిన పొలం, ఇందులో అసైన్డ్ ల్యాండ్ ఉందని చెప్పి 3 నెలల తర్వాత వచ్చి నువ్వు అదే పొలాన్ని శంకుస్థాపన చేశావు. రియల్ ఎస్టేట్ బ్రోకర్వి నువ్వు. బ్రోకర్ అని నిన్నంటారు. చంద్రబాబు నాయుడు గారికి చెత్త అంటావా? 200 కిలోమీటర్లు 12 గంటల సమయం పూల వర్షం కురిపించారు జనాలు. రాజమండ్రి నుంచి ఉండవల్లి వచ్చేసరికి చెత్త మీద పొన్నేసే చెత్త ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి. మిమ్మల్ని చెత్తలో కలపడానికి సిద్ధపడ్డారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.